4 మాసాలు అయిపోయినాయి, 5వ మాసంలోనికి వచ్చినాం. ఎంతకాలం ఇలాగ వచ్చడం, కూర్చోవడం, వినడం, ఆ తర్వాత పోతా ఉండడం. ఇందులో ఒక సామెత ఉంది కదా, ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం. వచ్చినామంటే అటెండెన్స్, పోయినామంటే అటెండెన్స్. FRS అంటారు కదా, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ప్రభా మేము వచ్చినాం, ఫోటో తీసుకో. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నాం, ఫోటో తీసుకో. ప్రభు మనకిచ్చే అవకాశాలు వినియోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? అవకాశాలు అరుదుగా వస్తాయి, అవకాశాలు మనకు గ్రాబ్ చేయాల. కొన్నిసార్లు అవకాశాలు ఒక్కసారే వస్తాయి, తలుపు తడతాయంట. ఆ తలుపుకు స్పందించి తలుపు తీస్తే అవకాశం అనంతమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. అవకాశాన్ని నిర్లక్ష్య పెడితే అనంతమైన నష్టానికి కూడా దారితీసే అవకాశం. అలాంటివి చూసినప్పుడు మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయ్యో నా బతికేందుకు, ఇంత చదువుకున్నాం, ఇంత భర్త, ఇంత భార్య, ఇంత పిల్లలు, ఇంత జీతము, ఇంత ఆస్తి అన్నీ ఉన్నాయి. నాకు చెప్పుకోవటానికి ఎవరైనా రక్షణ పొందిన ఫలము కనిపిస్తుందా? దేవుని యొక్క ఏర్పాటు మనం ఎరగము, కానీ ఆయన చేయనిదంతయో నమ్మకమైనది. చూడండి, ప్రేమ కొరకు ఎంత పరితపిస్తాం. ఒక మనుషుడు ప్రేమించేదే అది తాత్కాలికమైనదే. ఎన్నో పొరపాట్లుండే ప్రేమ, లోపాలుండే ప్రేమే. ఆయన ఆ ప్రేమ కొరకు అంత పరితపిస్తున్నామే, అది మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉంటుంది. కరుణా సంపన్నుడైన దేవుడు మన కొరకై ఏర్పాటు చేసిన ఆ రాకడ మనమేం చేయాలనేది మన బాధ్యత, డ్యూటీ జ్ఞాపకం చేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. ప్రభువు వచ్చు వరకు every time we participate in the Lord's table, we are anticipating His glorious coming. మన ప్రభు బలలో పాల్గొనే ప్రతి సందర్భంలోన ప్రభువు వచ్చు వరకు till He come, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఈ వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మొదటి పని ఏంటంటే, వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పని చేయాల. ఏం చేయాల? ప్రచురించే పని చేయాలి. ప్రచురణ, పబ్లికేషన్ అనేది చాలా బలమైన పని. మనకున్న ఈ వర్తమానము ప్రపంచానికి లేదు. చూడండి, ప్రధాన్ని పబ్లిసిటీ అంటారు కదా. చిన్న ప్రోడక్ట్ అయినా పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఇది అంత తాత్కాలికమైంది, క్షణికమైంది. దీని కొరకే ఇంత పబ్లిసిటీ ఉంటే, ప్రపంచానికి ఒక చరిత్ర నిర్మించిన వాడు, ఈ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ హిస్టరీ, ఈజ్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ ద హిస్టరీ. చరిత్ర ఆయనే, చరిత్ర నిర్మాణకుడు ఆయనే, చరిత్ర తయారు చేసింది ఆయనే, చరిత్ర ఏర్పాటు చేసింది ఆయనే. అదే ఈ వాక్యంలో రాయబడిన పరిచర్య ధర్మం. ఆయన మనకు అన్నీ సిద్ధం చేసినాడు. ఆయనను గురించి ప్రకటించుడి, పబ్లిష్. ఇది మనకు దేవుడిచ్చిన పని. ఇది అందరు చేయవలసిన పని. ప్రభు వచ్చు వరకు బలలో పాలు పొందేవారు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడిన వారు ఆయన మరణమును ప్రచురించెదరు. ఎప్పుడైనా మీరు ఎవరైనా మరణాన్ని గురించి ప్రచురించి చూసినారా? మా నాన్నగారు ఎలాగున్నారండి, చాలా సేవ చేశాడండి, చాలామందికి కరపత్రికలు ఇచ్చాడు, బైబిల్ చెప్పాడు, ఇలాగ మనం చెప్తూ ఉంటాం. కానీ మన ఆయన ఎలాగ చనిపోయాడు మీకు తెలుసా అండి అని ఎవరైనా చెప్పేది విన్నారా మీరు? ఓన్లీ 1% టాక్స్ అబౌట్ ద డెత్. ఒక్క వ్యక్తి మాత్రమే మరణాన్ని గురించి మాట్లాడతాడు. మిగతా మనం అందరం దేని గురించి మాట్లాడతాం? వి టాక్ అబౌట్ ద లైఫ్. మన జీవితాన్ని గురించి మాట్లాడతాం. మీ అమ్మగారో, నాన్నగారో, మీ పితరులో, మీ పరిచయమైన వారో, మీ భర్త, మీ భార్య, మీరు ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడతారంటే వాళ్ళ జీవన శైలిని గురించి మాట్లాడతారు. మనం బైబిల్లోని భక్తుల గురించి కూడా మాట్లాడాలి. భక్తి గారిని గురించి మాట్లాడాలంటే వాళ్ళ ప్రార్థన, వారి విశ్వాసం, వారి తగ్గింపు, వారి విధేయత, ఇలాంటివన్నీ మనం మాట్లాడతాం. అయితే బైబిల్ చరిత్ర అంతట్లో ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఇలాగ చెప్పాడు, బ్రింగ్ ఫోర్త్, టీచ్, హెరాల్డ్, పబ్లిష్ మై డెత్. నా మరణాన్ని మీరు ప్రచురించండి. అంటే అలాంటి మరణము చరిత్రలో ఎవరికి జరగదు, జరగలేదు, జరగబోదు. మనమందరం ఎందుకు మరణిస్తున్నాము?
పోయి మానాన్ని గురించి చెప్తాడని అనుకుంటారేమో. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యం అయితే మనకు మానము, ప్రభు రాకడ ఇప్పుడే వస్తే మానము లేదు. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఎవరెవరు వరుసల ప్రకారం వాళ్ళని ఆయన పిలుస్తాడు, నర్లారా రండి అని పిలుస్తాడంట. మానవ దగ్గరికి వచ్చినప్పుడు ఆల్ సేమ్, సేవకుడైనా, బోధకుడైనా, కాపరైనా, ఉపదేశకుడైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, చదువున్నా చదువు లేకపోయినా, కరోనా అందరికి సేమ్ వచ్చింది కదా. అందరు మాస్కులు పెట్టుకున్నారు కదా, అందరు హాస్పిటల్కి వెళ్ళినారు కదా. ఎవళ్ళు సిస్టర్స్ అని తేడా, బ్రదర్స్ అని తేడా, సేవకులని తేడా, తర్వాత గొప్పవాళ్ళని తేడా, రాజకీయ నాయకులని తేడా ఏం లేదు. ఇట్ మేడ్ ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్ ఫర్ ద సిక్నెస్. ప్రతి మనిషి రోగానికి సమీపముగా ఉన్నాడని చూపించింది ప్రపంచానికి. ప్రపంచం దాదాపు సంవత్సరం పాటు చిగురుటాకుల వణికిపోయింది. సాంకేతిక జ్ఞానం కానీ, చదువు కానీ, డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, నాగరికత కానీ, ప్రభావం కానీ, గొప్పతనం కానీ ఏది కాపాడలేకపోయింది. మానవుని యొక్క వైరస్ అటాక్ చేస్తే మనుషుడు ఎంత తలకిందలాడిపోతే వైరస్ ఎంత మైక్రోస్కోప్లో చూడటానికి ఇంతే ఉంటుంది. మనిషి అంటున్నాడు ఫుల్గా తలబట్టన్ అంటున్నాడు. ఈ తలబట్టినంత మనిషిని మైక్రోస్కోప్ సూక్ష్మదర్శినిలో చూస్తే కూడా కనబడని వైరస్ వణికించి వేసి, దట్ ఈస్ ద క్రియేషన్. సృష్టి అలాగ జరుగుతూ ఉంది. దేవుని యొక్క ఏర్పాటు మనం ఎరగము, కానీ ఆయన చేయనిదంతయో నమ్మకమైనది. ఇప్పుడు ఆయన ఏం సెలవిస్తున్నాడంటే, మానవుని గురించి ప్రచురణ చేయడి. జీవాన్ని గురించి నేను ఎలాగ అద్భుతాలు చేసినానో చెప్పేయండి, దయాలు ఎలాగ ఎడగొట్టినని చెప్పేయండి, సముద్రం మీద ఎలాగ నడిచినని చెప్పేయండి, ఎలా కుంటుని బాగా చేసిన, గుడ్డుని బాగా చేసిన, రోగగ్రస్తుని బాగా చేసిన, లాజర్ని ఎలాగ బాగా చేసిన, ఇవన్నీ చెప్పేయండి అని ఇదిమిద్దంగా దాని గురించి చెప్పలేదు. అంటే అవి చెప్పకూడదని కాదు అర్థం. ఆయన చెప్పింది ఏంటంటే, పబ్లిష్ మై డెత్, నా మరణమును ప్రచురణ చేయండి. ఆ మరణంలో ఏముంటుంది చెప్పటానికి? మనం ఎంత స్టోరీ చెప్పినా ఒకళ్ళ గురించి, మా నాన్నగారు, అమ్మగారు, ఇతరులు అన్నీ వాళ్ళందరి గురించి ఎంత చెప్పినా, తాతయ్య వాళ్ళు అబ్బాయి ఎంత సేవ చేశారండి, ఎంత ప్రార్థన అండి అని మనం దగ్గరికి వచ్చేటప్పటికి కట్ చేస్తాము స్టోరీ. ఏం చేస్తామండి, ప్రభు తీసుకున్నాడు ఇంక లేరు అని. ఎట్లా తీసుకున్నాడండి? కట్. అది యేసుప్రభు చెప్పినాడు, మీరు ఎక్కడ దాకా చెప్పినా చెప్పకపోయినా అది వేరే విషయం, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ఎలాబొరేట్ మై డెత్, నా మరణాన్ని గురించి మీరు ప్రచురించాలా. ఒకే ఒక్కడు మానవ కోటి కొరకు మరణించడానికి భూమి మీద జన్మించినాడు, ఆయన పేరు యేసు. ఒకే ఒక్కడు మరణాన్ని గురించి మొట్టమొదటిగా మాట్లాడాడు, తన మరణాన్ని గురించి. క్రైస్తవేతరులు అయితే మరణం అనే మాట కనీసం కూడా మాట్లాడటానికి ఇష్టపడి, ఏంటి ఎప్పుడు అది మాట్లాడతావు అని అంట. ఒక క్రైస్తవునికి మాత్రమే మరణం మీద అధికారం అనుగ్రహించినాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆయన మరణించి మరణాన్ని మృంగివేసి, మరణములను విరిచి వేసి, ఓ మరణమాన్ని ముళ్ళెక్కడా, ఓ సమాధిని విషయం ఎక్కడ, మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. మరణాన్ని ఓడించిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఆ మరణాన్ని గురించి ఆయన ప్రకటన చేయమని కోరుతూ, ఏం ఆ మరణంలో ప్రత్యేకత? ఆయన మరణాన్ని బట్టి మనకు జీవం. ఆయన మరణము ద్వారా, మరణములో ఉన్న మనుషుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనలను యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకే చనిపోయాడు. బికాజ్ ఐఎమ్ డైడ్, యు ఆల్సో డైడ్, బికాజ్ ఐ లివ్ యు లివ్. నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. యోహాను సువార్త 5లో మనం చూస్తాం, నా మాట విన్నాను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దూకెను అని రాశారా? ఈత కొట్టెను అని రాశారా? స్కేటింగ్ అని రాశారా? దాటెను. ఎంత తేలిక కదా, ఒక కాలు ఇక్కడి నుండి అవతల పెడతాం. మామూలుగా మన చిన్న కాలువలు ఉన్నాయనుకో, దాటే అంటాం. అలాగే దాటేసే అనుభవము యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా ప్రభు అనుగ్రహించినాడు. ఈ మరణం యేసు ద్వారా సంప్రాప్తమైంది మానవ కోటికి జీవం. అదే నిత్య జీవం, అదే పరలోకం. దేవుడు మనందరి కొరకే మరణించడానికి మానవుడుగా రక్తమాంసములు కలిగిన వాడికి వచ్చినాడు. హెబ్రీ 2లో చెప్పబడింది, మనుషులందరినీ మరణ దాస్యము నుండి, మరణ భయము నుండి విడిపించట కొరకై
ఆయన రక్త మాంసంలో పాలివాడు. ఆయన రక్త మాంసం లేకపోతే మరణించలేడు. ఆత్మస్వరూపైన దేవునికి మరణం లేదు. ఆయన మరణించాలంటే రక్త మాంసంలో అవశ్యం. అందుకే రక్త మాంసంతో ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి మెట్టికి. ఇప్పుడు సంగతి ఏంటంటే మనం ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నామా అంటే ప్రతిసారి ఓపెన్ ఎయిర్కి వెళ్ళమని చెప్పట్లేదు, అన్నీ మానేసి ఆ పని చేయమని చెప్పట్లేదు. ప్రభు మనకిచ్చే అవకాశాలు వినియోగించుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? అవకాశాలు అరుదుగా వస్తాయి. అవకాశాలు మనకు గ్రాబ్ చేయాల. కొన్నిసార్లు అవకాశాలు ఒక్కసారే వస్తాయి, తలుపు తడతాయంట. ఆ తలుపుకు స్పందించి తలుపు తీస్తే అవకాశం అనంతమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. అవకాశాన్ని నిర్లక్ష్య పెడితే అనంతమైన నష్టానికి కూడా దారితీసే అవకాశం. హృదయాన్ని తెరిచిన దేవుడు ఇంకా సమాధిలో లేడు. మనుషుల హృదయాలు తెరుస్తూనే ఉన్నాడు. వాక్యం ప్రకటించే స్త్రీలు ప్రభుకు కావాలి. బైబిల్లో రాయబడింది, కీర్తనల్లో ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దాన్ని ప్రకటించేవారు స్త్రీలు గొప్ప సైన్యం వలె ఉన్నారు. గ్రేట్ ఈస్ ద కంపెనీ ఆఫ్ దెమ్ దట్ పబ్లిషర్. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. అలాంటివి చూసినప్పుడు మన కళ్ళు చెమ్మగిల్లుతాయి. అయ్యో నా బతికేందుకు, ఇంత చదువుకున్నాం, ఇంత భర్త, ఇంత భార్య, ఇంత పిల్లలు, ఇంత జీతము, ఇంత ఆస్తి అన్నీ ఉన్నాయి, నాకు చెప్పుకోవటానికి ఎవరైనా రక్షణ పొందిన ఫలము కనిపిస్తుందా? యేసు మరణించినాడు, కానీ స్త్రీలు వారు విన్నది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ నాట్ హియర్, ఈజ్ రిజన్. యేసు ప్రభు వారి దినాన కార్యం జరిగిస్తున్నాడు. మన సంగతి ఏంటి? ఎంతకాలం ఇలాగే ఉంటారు? కొత్త సంవత్సరం వచ్చింది, 4 మాసాలు అయిపోయినాయి, 5వ మాసంలోనికి వచ్చినాము. ఎంతకాలం ఇలాగ వచ్చడం, కూర్చోవడం, వినడం, ఆ తర్వాత పోతా ఉండడం? ఇందులో ఒక సామెత ఉంది కదా, ఏదో వచ్చినామంటే వచ్చినాం, పోయినామంటే పోయినాం. వచ్చినామంటే అటెండెన్స్, పోయినామంటే అటెండెన్స్. ఎఫ్ఆర్ఎస్ అంటారు కదా, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్. ప్రభా మేము వచ్చినాం, ఫోటో తీసుకో. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోతున్నాం, ఫోటో తీసుకో. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ప్రతి వాని కొరకు సాల్వేషన్ ఇస్ ఇండివిజువల్, రివార్డ్స్ ఆర్ ఇండివిజువల్ టు. రక్షణ ఎలాగ వ్యక్తిగతమైనదో బహుమానం కూడా వ్యక్తిగతమైనదే. అందుకే రాయబడింది, ప్రతి వానికి ఇచ్చుట కొరకు. మన పని ఎలాగ చేసినా ప్రభు మనల్ని చూసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, భుజం తట్టి ప్రోత్సహిస్తాడా? ప్రభువారు పరలోక రాజ్యానికి మనం వెళ్ళిన తర్వాత మనం కూడా ఆత్మీయమైన జీవితంలో ఏదో రక్షణ పొందినా వచ్చినామని అనుకొని బహుమానం లేకపోతే ఎంత బాధగా ఉంటుంది. అలా కాదు, చేతి నిండా బహుమానం పట్టుకొని ప్రభు సన్నిధిలో నుండి ఆ పరలోక రాజ్యంలో మనకు కనిపిస్తే ఆయనకి ఎంత తృప్తి. బడా నమ్మకమైన మంచి దాసుడా. అలా ప్రభు చేత ప్రశంసలు అందుకునే పాత్రగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. నేను త్వరగా వస్తున్నాను కనుక మొదటి సంగతి ఏంటి? ఎట్ వాక్. ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించారు. రెండవది చూస్తామా? పరిచయమైన మాటలే. రోమాపత్రిక 13వ అధ్యాయం 12, రోమన్స్ చాప్టర్ 13, 13వ అధ్యాయం 12, 13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక నడుచుకుందాము. దీనికి ఒక పేరు పెట్టుదాం. ఏం పేరు? వాక్. మొదటిది వర్క్, పని చేయాల. రెండవది వాక్, నడుచుకోవాలా. ఎలాగ నడుచుకోవాలంట?
రాత్రి చాలా గడిచిపోయింది, రాబోతున్నాడు ప్రభువారు. కనుక ఇవన్నీ ఏదేదో మానేయాలో ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ రాసినారు. ఎందుకు అది లిస్ట్ రాసినారు? ఆ లిస్ట్ ఎవరిది? ఆ లిస్ట్ ఎవరిది మీరు చెప్తారా, నేను చెప్పాలా? అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామవిలాసన, పోకిరి చేష్టలు, కలహం, మత్సరం. ఎవరు ఇవన్నీ? శరీరేచ్ఛలు. ఎవరు ఇవి? మీరు చెప్పట్లేదేంటి? ఎవరు ఇవి? మనవే, రోమీలు కాదు. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఇది మనకిచ్చిన వర్తమానం, ఇది మనకిచ్చిన సందేశం. కనుక ఇవన్నీ మనలో కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడేం చేయాలా? ప్రభువును ధరించుకున్న వారై శరీర విషయం ఆలోచన చేసుకున్నాక మర్యాదగా నడుచుకోవాలా. ఎలాగ నడుచుకోవాలా? మర్యాదగా నడుచుకోవాలంటే ఎట్లా? అమర్యాదగా నడవడం అంటే మనకు బాగోచ్చు. లోక మర్యాద మనకు బాగోచ్చు. మర్యాదలు రెండు రకాలు కదా, లోక మర్యాద, దైవ మర్యాద. మర్యాద రామన్న మర్యాద కాదు. లోక మర్యాద ప్రకారం అంటే భౌతికంగా మనకు చాలా ఉంటుంది, కానీ దైవికమైన మర్యాద అది యేసుక్రీస్తు ప్రభు ఎలాగో చూపించినాడో. విధేయత, తగ్గింపు, దీనత్వము, సాత్వికము, మాటలు, ప్రవర్ధన, అన్నీ. మర్యాద అంటే ఏమొస్తుంది? టీ కాఫీ ఇచ్చేది ఒకటే కాదు మర్యాద అంటే. వాళ్ళు వచ్చిన తర్వాత మనం నవ్వి ఏంటి ఆహ్వానించేది మొదలుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వీడుకోలు వాళ్ళకి దాకా అంత కంటెంట్ అంతా కలిసి మర్యాద అంటారు. అందుకే క్రైస్తవేత్తలు చెప్తున్న వాళ్ళు చాలా బాగా మర్యాద చేశారండి. ఏం చేశారు? చాలా బాగా. అయ్యో, వెళ్ళినప్పుడు నుండి అసలు మాతోనే ఉన్నారు, మా పక్కనే ఉన్నారు, మాతో మాటలు కలిపేసి ఎంత చూసుకున్నారో మమ్మల్ని అని చెప్పేస్తుంటారు. మర్యాద అంటే చూసుకోవడం ఏంటి? మరి అది కూడా ఇంక్లూడ్ అయింది. మాటలు కలిపేశారు, మాట్లాడారు, చూసుకున్నారు, బాగా చూసుకున్నారు, ఆతిథ్యం ఇచ్చినారు, పలకరించినారు. అసలు కలిసిపోయారండి, నీడలో పాలు కలిసినట్లు. మాతో ఈ సంబంధం నచ్చింది పిచ్చి పిచ్చిగా. కొన్నిసార్లు మర్యాదకే పడిపోతుంటారు సంబంధం సరిగా లేకపోయినా. మన ఆ టైప్ కాదు. యేసును పోలిన మర్యాద కలిగిన వారంగా జీవించాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. క్రీస్తే మన మాదిరి. అలాంటి ప్రవర్ధన కలిగి వాక్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వల్లే నడచాలి. క్రీస్తు ఎలాగ నడిచినాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 35 లేదా 36. చాలక్క. నడుచుచున్న యేసు వైపు చూచి చదవండి. ఎట్లా నడుస్తున్నాడు? ఎట్లా నడుస్తున్నాడో? మర్యాదగా నడుస్తున్నాడా, అమర్యాదగా నడుస్తున్నాడా అంటే ఎలాగూ? దేవుని గొర్రెపిల్లగా నడుస్తున్నాడు ఆయన. గొర్రెపిల్ల ఎంత మర్యాదగా నడుస్తుంది చూడండి. మనం నడిస్తే ఎలాగుంటుంది అంటే, భౌతికమైన నడక చెప్పట్లేదు నేను. మనం నడిస్తే ఎలాగుంటుంది చెప్పట్లేదేంటి? తెలుగు రాదు, అంత ఇంగ్లీష్ మీడియమా? ఎలాగ నడుస్తున్నా? హౌ ఆర్ వీ వాకింగ్? మీరు చెప్తారు, నేను చెప్పాలా? నేనే చెప్పాలా? మేకలు నడిచినట్లు, తోడేళ్ళు నడిచినట్లు. మీరు అవి నడిచేది చూసినారు ఎప్పుడైనా? మేక ఎట్ట నడుస్తుంది? 4 కాళ్ళు 4 డైరెక్షన్లో వేస్తుంది. అసలు నడికే చూడబుద్ధి కాదు. గొర్రె ఎలాగ నడుస్తుంది తెలుసా? 4 కాళ్ళు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. అసలు చూస్తేనే ముచ్చట వచ్చేస్తుంది. మనం ఎలాగ నడుస్తున్నాం మరి? గొర్రెల్లా, మేకలా? ఈ 2 కాదు, తోడేళ్ళు. రాత్రే నడుస్తుంది, మెల్లగా నడుస్తుంది, ఎవరికి తెలియకుండా నడుస్తుంది. మంచిదాని కొరకు కాదు, దాడి చేయటానికి, కీడు చేయటానికి, నష్టపరచడానికి, ఇతర ప్రాణాలు హరించటానికి. గొర్రె హరించదు, అర్పిస్తుంది. దట్స్ లవ్.
అర్పించేదాన్ని గొర్రె అంటాము, హరించేదాన్ని తోడేలు అంటాము. ఇప్పుడు మరి రెండిట్లో ఏ టైపు? మొదటి టైపా రెండో టైపా? ఒక్కదానికన్నా జవాబు చెప్పండి. బైబిల్ ప్రశ్నలు కాకపోయినా బయట ప్రశ్నలన్నా జవాబు చెప్పాలి కదా. బైబిల్ది చెప్పరు, బయటిది చెప్పరు. మనం ఏ టైప్? ఆ టైపా ఈ టైపా? గొర్రెల్లా? అంత అబద్ధం చెప్పొద్దండి, ఒక మాదిరి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పనా, ఆదివారం అచ్చం గొర్రెలే, సోమవారం నుండి శనివారం దాకా అంతా బయటికి వెళుతుంటే ఏమైంది గొర్రె ఇప్పుడు ఏమైపోయింది? అబ్బా అంత కరెక్ట్గా చెప్తున్నారక్క, రోజు చేసేది ఇదే కదా అంటారా? శనివారం వచ్చేటప్పటికి మేక ఏమైపోతుంది అంటే తోడేలు అయిపోతుంది. మళ్ళీ ఆదివారం అంటే ఈ తోడేలు ఏమవుతుంది? అబ్బా ఎంత మెటమార్ఫిసిస్ భలే చెప్పేస్తున్నారు మీరు. ఆదివారం గొర్రె, సోమవారం నుండి శుక్రవారం దాకా ఇదేంటి మేక, శనివారం తోడేలు, తర్వాత ఆదివారము గొర్రె. ఇట్లే వారాలు మారుతాయి. మరి చివరికి ఇది గొర్రెనా మేకనా తోడేలా? అయ్యో రోజులు గడిచే కొలది ప్రభుకు మనం సమీపంలో రావాల్సిన వారమైనాం. లెట్స్ వాక్ ఇన్ ద లైట్. నే పాట మాత్రం బలపడుతుంది, నే యేసుని వెలుగులో నడిచేదను. రాత్రింబగళ్ళ ఆయన పాటలకి ఏం కుదరలే, భక్తులు రాసినారు, లిరిక్స్ పెట్టారు, మనం పాడుతూనే ఉన్నాం. కానీ అది వాస్తవంగా మన జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నడకి ఎంతో దూరంగా ఉన్నాం. కనుక రెండవది ఏంటంటే వాక్, నడుచుట. మూడవది చూస్తామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22. 1 Corinthians chapter 16 verse 22. ఒకటేసి కింద రాశారు, మారనాథ, ద లార్డ్ ఈజ్ కమింగ్. ప్రభు వస్తున్నాడు కనుక ఏం చేయాలా? ఏమి చేయాలా? ప్రభుని ప్రేమించాలి. ఆయన ప్రేమను మనం పొందినాం కదా. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ లవ్. ఆయన ప్రేమ నిస్వార్థమైనది, నిరంతరం ఉండేది, నిత్యం ఉండేది, నిలకడగలిగినది, నిజమైనది. మన ప్రేమ స్వార్థపూరితం. దీని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకో. ఆయన ప్రేమ ఎంత నిలిచి ఉండాలని ఆయన మనల్ని పిలిచినాడు. ప్రేమ ద్వారా రక్షణ కార్యం సిద్ధం చేసినాడు. అందుకే బైబిలే ప్రేమ. యేసుప్రభుని గురించి చెప్పబడింది. అది 1 యోహాను 4:8 అనుకోండి. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. ఆపోజిట్ కాదు, లవ్ ఈజ్ గాడ్ కాదు. అటు చెప్తుంటారు కొంతమంది ఆపోజిట్. వెన్ గాడ్ ఈజ్ లవ్, వై కాంట్ లవ్ బి గాడ్ అని అంటుంటారు. నో, దట్ ఈస్ నాట్ ఎ రీజనబుల్ లాజిక్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క గుణలక్షణాల్లో ప్రేమ అనేది ఒకటే. ఆ ఒకే దాన్ని పట్టుకొని లవ్ ఇస్ గాడ్ అంటానికి లేదు. ఇంకా దేవుడు ప్రేమ, దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు కనికరమంద ఐశ్వర్యవంతుడు, దేవుడు కృప కలిగిన వాడు. ఆ దేవుని యొక్క సుగుణాల సంపన్న రాశంతటిని కలిస్తేనే ఇట్స్ డివినిటీ, దైవత్వము పరిపూర్ణంగా క్రీస్తు యేసులో ఉంది. లవ్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. అంతే. ప్రేమ అంతా ఒకటే కాదు. ప్రేమ పక్కన సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అన్నవి. ప్రభు వస్తున్నాడు కనుక మనల్ని మనమే ప్రేమించుకుంటుంటాం. బైబిల్లో రాశారు కదా, లవర్స్ ఆఫ్ సెల్ఫ్. తమను తాము ప్రేమించుకునేవారు. వాళ్ళని ఎంతసేపు ప్రేమించుకుంటారో మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు నేను ఈ మాట చెప్తే మీరు ఏమనుకోవద్దండి, వేరుగా కూడా, చెడ్డగా కూడా, తప్పగా కూడా తలంచుకోవద్దండి. మీరు అని అంటే ఏ గ్రూపో మీకు అర్థమైంటుంది. అద్దం దగ్గరికి పోయి ఎంతసేపు నిలబడి డ్రెస్ వేసుకుంటారో చూసుకోండి. అదే బైబిల్ అనే వాక్యం అద్దం దగ్గరికి వెళ్ళి ఎంతసేపు గడుపుతారో చెప్పండి. ఈ రెండు సమయాలు ఈక్వలా? ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ? అసలు ఒకటే ఉందే, ఒకటి ఇంకోటి లేదా?
ప్రశ్న అర్థమైందా? నాకు తెలుసు ఇట్లాంటి క్వశ్చన్ పేపర్ భలే అర్థమవుతుంది. జవాబులు రావు, పక్కన వాళ్ళు అడుగుతాం పిల్లలు. అద్దం దగ్గరికి వెళ్ళి నిలబడి చూసుకుంటున్నాం, మరి ఎంత సమయము? మొబైల్ దగ్గర చూసుకుంటున్నా, ఎంత సమయము? మరి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత సమయము? చచ్చిపోయిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు మన కొరకు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇప్పుడు ఏడుస్తున్నాడు, మరి మనం వస్తామా? ఏడుస్తున్నాడు. బైబిల్లో రాసిన నేను చెప్పేది కాదు, ఆయన దినమెల్లా మన విషయమై ఏడుస్తున్నాడు, విజ్ఞాపన చేసి కన్నీరు గారుస్తున్నాడు వాక్యంలో రాసి. ఎందుకని ఆయన ప్రేమించట్లేదు. ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ కలవరి ప్రేమను, సిలువను చూసిన వెంటనే అనుకున్నాము, దిస్ ఈజ్ ఎ సీ ఆఫ్ లవ్, ప్రేమ సముద్రం ఇదే అని. రోజులు గడిచే కొలది ఆ సిలువ ప్రేమ సముద్రాన్ని విడిచిపెట్టాం. లోకం అనేది సముద్రంలో కొట్టిమిట్టాడుతున్నాం, ఇదే అనుకుంటున్నాం. అందుకే బైబిల్లో రాశారు కదా, ఎవడైనా నువ్వు లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో నిలువదు. ఇప్పుడు మీ భర్త వేరే వాడిని ప్రేమిస్తే వేరే వారి దాకా కూడా ఎందుకు, వాళ్ళ అమ్మగారినో నాన్నగారినో వాళ్ళ తమ్మున్నో చెల్లినో కొద్దిగా ఎక్కువ చూసుకున్నాడు అని అనుకోండి, మీరు ఎలాగ ఫీల్ అవుతాడు చెప్పండి? బాగా చూసుకోండి, పర్లేదు, నన్ను చూసుకోకపోయినా పర్లేదు అనేవాళ్ళు చేయొద్దండి. అలాంటి దేవదూతలు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు ఉండరు, వాళ్ళు ఖచ్చితంగా పోట్లాడతారు. ఎప్పుడు మీ అమ్మతోనే మాట్లాడితే, ఎప్పుడు మీ తమ్ముడితోనే మాట్లాడతారు, ఎప్పుడు మీ చెల్లితోనే మాట్లాడితే, ఎప్పుడు మీ వాళ్ళతోనే మాట్లాడతారు, నాతో మాట్లాడట్లేదు ఏంటి? నేను మీ ఇంట్లో ఊరికే పని మనిషి అంతే కదా, వాషింగ్ మిషన్, రోబో, నాకేం స్థానం లేదు, నాతో మాట్లాడేది లేదు, నన్ను పట్టించుకునేది లేదు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. ఈ ఇంట్లో ఊరికే నన్ను పని మనిషిగా తెచ్చుకున్నారు మీ అందరు కలిసి, పెళ్ళి అనే పేరుతో. అక్కడ స్టార్ట్ అవుతుంది పోట్లాట, అంతేనా? చూడండి, ప్రేమ కొరకు ఎంత పరితపిస్తాం. ఒక మనుషుడు ప్రేమించేదే అది తాత్కాలికమైంది, ఎన్నో పొరపాట్లు ఉండే ప్రేమ, లోపాలు ఉండే ప్రేమే. అయినా ఆ ప్రేమ కొరకు అంత పరితపిస్తున్నామే, అది మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉంటుంది. మరి ప్రభువు మనల్ని ప్రేమించి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మూడో దినాన పరలోక సింహాసనం మీద ఆసీనుడైతే ఇప్పుడు ఆ ప్రభువు మనల్ని చూస్తున్నాడు. డూ యు లవ్ మీ? అందుకే పేతురుని అడిగాడు పునరుత్థానం అయిన తర్వాత, యోహాను సువార్త 21వ అధ్యాయం, లవ్స్ దౌ మీ? నన్ను ప్రేమించుచున్నావా? ప్రభు ఇది నన్ను కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు సంఘాన్ని, నన్ను ప్రేమిస్తున్నావా? సంఘము స్పీచ్లెస్, సైలెంట్, ఏం జవాబు లేదు. ప్రేమిస్తున్నాను ప్రభు అని నోటితో చెప్పచ్చు, నోరు కాదు, కావాల్సింది యాక్షన్స్. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రభు అంటే ఓకే, ఇట్స్ గుడ్ దట్ యు లవ్ మీ, బట్ వేర్ ఈజ్ ద ఎవిడెన్స్ ఆఫ్ యువర్ లవ్ ఫర్ మీ? నన్ను ప్రేమిస్తున్నావు అంటానికి రుజువు ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాను అంటానికి నేను సిలువ మీదకి వెళ్ళాను, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపొట్టు, కాళ్ళలో మేకులు, సిలువలో వేలాడదీయబడుతూ ఉదయకాలము 9 గంటల మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల దాకా సిలువలో దొంగల మధ్యలో వేలాడదీయబడి నా ప్రాణాన్ని తండ్రికి అప్పగించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్న ప్రశ్న, అల్లా వేస్తావు మీ? నన్ను ప్రేమిస్తున్నావు? ఏంటి మరి నీ జవాబు అని ప్రభు సంఘాన్ని మనల్ని అడిగితే ఏముంది దీనికి జవాబు? తప్పించుకోవటానికి భార్య భర్తలు చెప్తుంటారు కదా, అట్లాంటిదంతా లేదు, అసలు నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా, పడిసేస్తావు, నువ్వు లేకుండా ఉండు. అట్లా తప్పించుకోవటానికి చెప్పొచ్చేమో, కానీ ఇన్ రియాలిటీ, ఇన్ యాక్షన్, ఆన్ డైలీ లైఫ్, ఆన్ డైలీ బేసిస్ ప్రభుత్వం మన ప్రేమ సంబంధం కట్ అయింది. ఒకరితో కట్ అయితే ఒకరితో అటాచ్ కావాలి కదా. వెన్ దెర్ ఇస్ ఎ డిటాచ్మెంట్, దెర్ ఇస్ అటాచ్మెంట్. భర్త భార్యను తక్కువ ప్రేమించి వాళ్ళ అమ్మగారిన బంధువులు వాళ్ళందరినీ ఎక్కువ ప్రేమిస్తున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది కూర్చున్నారు, ఇక్కడ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళ భార్య అంటే లైట్కి తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కూర్చుంటారు. అలాగే భర్త కూడా భర్తను తక్కువ ప్రేమించి వాళ్ళ అమ్మగారి నాన్నగారిని ఎక్కువ ప్రేమించే భార్యలు కూడా ఇక్కడ కొంతమంది కూర్చుని ఉంటారు. ప్రతి టైప్ ఉంటారు. ఇప్పుడు ప్రభు మన ఇద్దరిని కోరేది ఏంటంటే, ఒకవేళ ప్రభువే ఇలాగా మన విషయమే కోరుతూ ఉంటే, వెన్ దెర్ ఇస్ ఎ డిటాచ్మెంట్, ప్రభుత్వం నుండి మన ప్రేమలో దూరంగా వెళితే, వేర్ ఈజ్ ద అటాచ్మెంట్?
యాకోబు 4:4 చెప్పబడింది కదా, డాష్ వార్లారా, నో యీ నాట్ దట్ ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్. లోకముతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా. ప్రభు వస్తున్నాడు, ఆయన ప్రేమించుకుంటే. ఎంత పెద్ద పదం రాశారు ఇక్కడ. ఆ పదం అసలు నా నోటి నుండి ఎందుకో ఉచ్చరించాలని మనసు రావట్లేదు. ఎవడైనా ప్రభుని ప్రేమించకుండా ఉంటే డాష్. నేను చెప్పను, మీరు కూడా చెప్పొద్దులేండి. ఇంత కఠినమా? ఈజ్ దిస్ ద సచ్ ఎ సీవియర్? ఎస్, లవ్ హ్యాస్ ద. అందుకనే కదా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు లేదా ప్రేమించిన వాళ్ళు సత్యదాకా కూడా వెళ్తారు. సావడం అంటే అంత తేలిక కాదు, సూసైడ్ అంటే అంత తేలిక కాదు. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడి, ఎందుకంటే ఎవరైనా మళ్ళా ప్రభు నాతో కూడా మాట్లాడినాడు, బ్రదర్ సూసైడ్ చేసుకోమని అండి. అంత తేలికేం కాదు. బతకడము తేలిక, కానీ చనిపోవడం చాలా కష్టం. అందుకనే కదా మనం బతకాలనుకుంటాం. కానీ చనిపోయే దశకు వాళ్ళు వచ్చినారంటే వాళ్ళు అనుకునే ప్రేమ అనేది బహుశా వారి రెల్మ్లో, వలయంలో అంత తీవ్రంగా ఉంటుందేమో. ప్రేమ బైబిల్లో రాయబడింది, మరణం అంత బలమైనది. అది యేసు ప్రభు ప్రేమ. సముద్ర గాధములు ఆర్పజాలనే ప్రేమ. మనిషిని నోరు వివరింపలేనంత ప్రేమ, మనుషుడు ఎరగలేనంత ప్రేమ, గ్రహించలేనంత ప్రేమ. దేవుడు లోకమును, ఆ లోకం అనే దగ్గర మనల్నే పెట్టుకుందాం. తొలమంత ప్రేమించినాడా? కేజీ అంత ప్రేమించినాడా? క్వింటాలంతా ప్రేమించినాడా? ఎంతో ప్రేమించు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, సో లవ్డ్ యు అండ్ ఐ. ఇప్పుడు ఆయన మన ఇద్దరి నుండి కోరుతున్నాడు, నేను నిన్ను ప్రేమించి నీ కొరకై సిలువలో రక్తం కార్చిన. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్? నీ స్పందన ఏంటి? లవ్ ఇస్ దో. మీరు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రతిదానికి క్రియలు ఉంటాయి కదా. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. అలాగే క్రియలు లేని ప్రేమ వ్యర్థం. ఇప్పుడు ప్రభు కొరకు ఏ క్రియ చేసినట్లు మనకు గుర్తుంది. ఆయనతో నేను డిటాచ్ చేయము. ఎవరికి అటాచ్ చేయము? లోకానికి అటాచ్ చేయి. లోకమునైనను దాంట్లో ఉన్నదాన్నైనా ప్రేమించకడి. లవ్ నాట్ ద వరల్డ్ అని బైబిల్లో రాశారు. ఎందుకంటే మనం చేసే పని అదే కనుక అది చేయొద్దండి అని రాశారు. మరి ఏం చేయాలా? లవ్ ద లార్డ్, ప్రభువును ప్రేమించండి. మరి శిల వైపు చూచి రక్షణ, పాపక్షమాపణ పొందకపోతే మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఎవరు అలాగ ప్రేమించేవారు లేరు. మనుషుడు స్వతహాగా ప్రేమాజీవి. ప్రేమ కొరకే పరితపిస్తాడు. అందుకే ఇన్ని ప్రేమ మానాలు, అందుకే ఇన్ని ప్రేమ పక్షులు, అందుకే ఇన్ని ప్రేమ వివాహాలు. అందుకే ఈ ప్రేమలో వంచబడి, మోసపోయి, దగాపడి కొంతమంది ఓడిపోయి జయించలేక లోకాన్ని ఏడుస్తున్నారు. అతి కల్వరి ప్రేమ, పాపిని ప్రేమించిన ప్రేమ, పాపాలు క్షమించే ప్రేమ, పాపిని పరిశుద్ధపరిచిన ప్రేమ, మట్టిని మిన్నలోనికి తీసుకుని వెళ్ళటానికి, మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి చూపిన ప్రేమ, నిరాకరించబడిన వారిని ఒక ఊహ ఆకారంలోనికి తీసుకుని పోయే ప్రేమ, దైవిక ప్రేమ. అందుకే దీన్ని ఇర్మియా అన్నాడు, శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. అదే యేసు యొక్క శిలువ ప్రేమ. ఆయన రాబోతున్నాడు. దిస్ ఎ వార్నింగ్, ఇది హెచ్చరిక. 3 చూస్తున్నాం. మొదటిది ఏంటి? వర్క్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకు పనిచేయడి. రెండవది ఏంటి? వాక్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకు నడువుడి. మూడవది వార్నింగ్ ఫర్ హిస్ కమింగ్, ఆయన రాకడ కొరకైన హెచ్చరిక. మన సంగతి ఏంటి?